ప్రభుత్వం మారిన వైకాపా దాడులు మాత్రం ఆగటం లేదు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా అనుచరుడు సోహెల్ అనే యువకుడిపై వైకాపా నాయకులు కత్తితో దాడికి తెగబడ్డారు. 19వ వార్డు వైకాపా ఇన్ఛార్జ్ చాంద్ బాషా అతని అనుచరులు దాడి చేయడంతో సోహెల్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్నేహితులు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెదేపాలో ఉన్నందుకే వైకాపా నాయకులు తనపై దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను నా ఫ్రెండ్ పిలిచినాడని చెప్పి నేను సీనియర్ దగ్గర వెళ్తా ఉన్నానన్న. వెళ్తా ఉంటే అక్కడ పోయి ఆగిన వెంటనే చాంద్ బాషా అమీర్ హంజా ఇద్దరు కలిసి నన్ను చూపించి నిన్ను చంపేస్తాము, నీకు ఎక్కువ అయిపోయింది, టీడీపీలో తిరుగుతున్నాను, మొగ్గారన్నది తిరుగుతున్నావు అని చెప్పి నీకు చంపేస్తాము మేము అని చెప్పి ఇట్లా ముందర వెళ్ళిపోయి వాళ్ళు పోయినారు. నేను కొంచెం ముందర పోతేనే ఇతను అవతారు అబ్బు అతను ఇద్దరు నిలబడుకుంటున్నారు. నా ఫ్రెండ్ మాట్లాడుతున్నా వచ్చి నన్ను అది కొడవల నుంచి కొట్టినారు తలపైన. కొట్టిన తర్వాత నువ్వు కేసు పెట్టుకున్నా ఏం కాదు, మీ గవర్నమెంట్ వచ్చినా ఏం కాదు, మొన్ననే జైలు నుంచి వచ్చినా, నాకు కేసు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మీరేం కాదు, మీ గవర్నమెంట్ వచ్చినా నాకేం చేయలేరు అని చెప్పి నన్ను చంపేదే నిన్ను అని చెప్పి నాకు మీడియాగా వేసుకున్నాను, ఎవరు వేసుకున్నాను ఏం చేయలేవు, మొక్తారన్న తిరిగితే ఏం కాదు మాకు, నీకు నరికేస్తాం మేము చంపేస్తామని చెప్పి నన్ను తల మీద కొట్టినారు.